ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. కానీ భగవాన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆయన పొందిన అంతిమ స్థితి చివరి వరకు ఒకే విధంగా నిలిచి ఉంది. ఫలానా వారు మోక్షం పొందారు, ఫలానా వారు జీవన్ముక్తులు, ఫలానా వారికి ఆత్మదర్శనం అయింది, ఫలానా వారికి ఈశ్వర సాక్షాత్కారం కలిగింది, నిర్వాణ స్థితి అందుకున్నారు అని అంటారు. కానీ అది సరికాదు. ముక్తి అనే మాటకు అర్థం మనకు స్పష్టంగా పూర్తిగా తెలియక, ఆ సంగతి అనుభవంలోకి రాక దాన్ని తప్పుగా ఉపయోగించడమే అవుతోంది. ముక్తి పొందేది ఎవరు? దేహమా? కాదు. ముక్తి పొందేది ఎప్పుడు? జీవితం, కానీ వ్యక్తి కాదు. ఫలానా వారు మోక్షం పొందారని చెప్పడానికి బాహ్యంగా ఏమైనా గుర్తు ఉంటుందా? కానీ ఒక గుర్తు ఉంటుంది. ముక్తి పొందిన వారు ఎప్పుడు ఈ ప్రపంచంలో జరిగే ఏ సంగతికి, ఏ విషయానికి, ఏ సంఘటనకు రియాక్ట్ కారు. అంటే వారు ప్రతిక్రియ చేయరు. వారు కేవలం ఏదో ఒకటి చేస్తారు. అది తమకు ఆ క్షణాన ఏం చెయ్యాలనిపిస్తే అది చేస్తారు. కనుక మనం చేయవలసింది, వారిని చూసి నేర్చుకోవలసింది ఏమిటంటే, మనం కూడా క్రమంగా ప్రతిక్రియల్ని తక్షణ కార్యాల్లోకి మార్చుకోవాలి. మనం చేసే ఆ పనులు పవిత్రంగా ఉంటే క్రమంగా మనలో అనాసక్త భావం ఏర్పడుతుంది. అదే మోక్షం అంటే. పవిత్రమైన నిర్మలమైన కార్యకలాపం సాగించడం వల్ల అహంకారం దానికదే అదృశ్యం అవుతుంది. ఆత్మసాక్షాత్కారం వంటి అంతిమ స్థితిని పొందిన తర్వాత వారి దేహం నిలవవచ్చు లేదా నిలవకపోవచ్చు. ఏమైనా వారికి దేహస్ఫురణ మాత్రం ఉండదు. తాము పొందిన లేక తమకు కలిగిన లేక తాము ఉన్న స్థితి ఏమిటో అసలు సత్యం తెలుసుకున్న మహాత్ములే వర్ణించి చెప్పలేరు. వర్ణించాలి అంటే వారు తమ స్థితికి బయట నిలబడి మాట్లాడాలి కదా. వారే ఆ స్థితి అయిన తర్వాత ఇంకా వారు ఆ స్థితిని ఎట్లా వర్ణించగలరు? వర్ణింప సఖ్యం కాని దాన్ని వారు మాత్రం మాటల్లో ఎట్లా వర్ణిస్తారు? అది మాటకి, భావానికి, ఊహకు, నామరూపాలకు, మనసుకు, కాలదూరాలకు అతీతమైన స్థితి. తమకు కలిగిన దివ్యానుభూతుల్ని మాటల్లో వర్ణించి చెప్పడానికి ప్రయత్నించేటప్పటికీ వేదాంతులు, తత్వవేత్తలు, మహర్షులు భిన్నంగా తోస్తారు. వారి హృదయాంతరాళంలో ఏమి ఉందో, ఏమి జరుగుతుందో, ఏమి జరిగిందో అదంతా మర్మం, మాయ అనవలసిందే. అది తెలియాలి అంటే మనము ఆ లోపల ప్రవేశించాలి. ఎవరికి వారు ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత వారు అంతే. వారు దాన్ని వారి మాదిరిగా మాటల్లో వర్ణించలేరు. ఆత్మసాక్షాత్కారం పొందిన వారు ఇదంతా ఆనంద తరంగాలుగా చూస్తారు. వారి మనస్సు నిశ్చలంగా, శాంతంగా ఉంటుంది. ఏ అలజడి, కలత, ఘర్షణ, గందరగోళం, తికమక ఏమీ లేకుండా శాంతంగా ఉంటుంది. అది నిశ్చల, గంభీర, అగాధ సముద్రం మాదిరిగా ఉంటుంది. ఆ మహాసముద్రంపై తేలియాడే తరంగాలే ఆనందం. అంటే శాంతి నుంచి ఆవిర్భవించిందే ఆనందం. శ్రీ రమణాశ్రమం దినదినాభివృద్ధి చెందింది, పెరిగింది. కానీ భగవాన్ ఎప్పటిమల్లే చేతిలో ఓ కర్రా కౌపీనంతో ఉండేవారు. నా చుట్టూ ఈ భవనాలతో ఇంత పెద్ద ఆశ్రమం తయారైంది. నేను వీటిని కోరలేదు. నేను ఎవరినీ ఏమీ అర్థించలేదు. కానీ ఏ నిర్మాణాన్ని అయినా ఇంత విస్తరించింది. అవి అట్లా జరగవలసి ఉండి అనుకున్నాను. అందుచేత నేను దేనికి కాదు అనలేదు అన్నారు భగవాన్. 1937లో శ్రీ రమణాశ్రమానికి పోస్టాఫీసు వరుసగా మొదటి 2 రోజులు ఆశ్రమానికి వచ్చిన పైన భగవాన్ తమ చేత్తో పోస్టాఫీస్ ముద్ర వేశారు. 1939లో మహాపూజానంతరం పల్లాకుత్తులో ఉంటున్న గుంపుకు భగవాన్ స్వయంగా అన్ని రకాల తినుబండారాలు విందు చేశారు. ఆ విందులో కోతులన్నీ బుద్ధిగా కూర్చున్నాయి. భగవాన్ వాటన్నింటికి పదార్థాలు అందించి అవి బాగా అన్నీ తిని సంతోషంతో గెంతుతూ పెద్ద పెద్దగా అరవడం ఆరంభించాయి. ఒకసారి ఉత్తర హిందూ దేశపు మహారాణి పునర్నిర్మాణానికి పూనుకుంటే భగవాన్తో సహా కొంతమంది
స్కందాశ్రమానికి వెళ్ళి ఓ రోజంతా అక్కడ నివాసం చేశారు. ఆ రోజంతా అక్కడే వంటలు, భోజనాలు, కబుర్లు, ఆ రోజంతా అక్కడే గడిపారు. మరోసారి శ్రీ రమణాశ్రమ వాసులందరూ స్కందాశ్రమానికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ రోజుకు మద్రాసు, విల్లుపురం నుంచి భక్తులు వచ్చారు. ఆ ముందు రోజు వంటలు చేశారు. దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, వడలు, పూరీలు, కూటు, వరవలు మొదలైనవి ఎన్నో పదార్థాలు చేశారు. ఉదయమే భగవాన్తో కలిసి అందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. అక్కడ అందరూ భగవాన్ చుట్టూ కొలువు తీర్చి కూర్చున్నారు. ఆశ్రమంలో జరిగినట్టు అన్నీ జరిగాయి. పోస్టు వచ్చింది, పేపర్ తెచ్చారు. అన్నీ ఆయా సమయానికి జరిగాయి. భగవాన్ తన గిరి జీవితం గురించిన కథలు, కబుర్లు చెప్పారు. సాయంత్రం అందరూ కిందకి దిగివచ్చారు. ఒకసారి ఆశ్రమానికి ఒక పక్షవాతపు రోగిని తీసుకొచ్చారు. అతన్ని భగవాన్ ముందు ఉంచారు. కొంతసేపటికి అతనే పైకి లేచి భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్ చేతికి ఒక నోట్బుక్ అందించాడు. అప్పటి వరకు తనకు తాను లేచి కదలలేని ఆ పక్షవాతపు రోగి ఆ నోట్బుక్లో అతని జాతకం రాసి ఉంది. నీకు పక్షవాతం వస్తుంది. ఆ తర్వాత ఒక మహాత్ముణ్ణి దర్శిస్తావు. ఆయన అనుగ్రహం వల్ల గొప్ప మహత్యంగా నీ రోగం నయమవుతుంది అని. స్వస్థత చెందిన ఆ పక్షవాతపు రోగి భగవాన్కి కృతజ్ఞత చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో చూడ్డం చూసి, నేను అతని కోసం ఏమీ చేయలేదు, జ్ఞానికి సంకల్పాలు ఏమీ ఉండవు అన్నారు భగవాన్. ఒక ఆయన తన వ్యాధి గురించి భగవాన్తో చెప్పుకున్నారు. దానికి భగవాన్, ఈ దేహమే ఒక వ్యాధి, దానికి మరో వ్యాధి వచ్చింది అంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. కనుక ముందు అసలు వ్యాధికి మందు ఇస్తే కొత్తగా వచ్చిన వ్యాధి మనల్ని అంటదు, బాధించదు. అసలు సంగతి యోచించక కొత్తగా వచ్చిన దాని గురించి యోచించి లాభం ఏమిటి? దానితోన దాన్ని వదిలి అసలు వ్యాధి సంగతి చూడండి అన్నారు. ఒక ఊరు నుంచి ఓ దంపతులు శ్రీ రమణాశ్రమానికి వచ్చి కొన్ని నెలలు ఉండి వెళ్లే రోజున భర్త ఇంటికి వెళ్ళనని మొండికేశాడు. దానికి భగవాన్, ఇంకా ఎక్కడికి పోతారు? సంసారం వదిలి ఆకాశంలోకి ఎగిరిపోతారా? మీరు భూమి మీద ఉన్న సంగతి మరిచిపోకండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంసారం తయారవుతుంది. అన్నీ వదిలి వచ్చేశాను అనుకున్నాను. ఇప్పుడు చూడండి నాకు ఎంత సంసారం తయారైందో. ఇది సంసారం కంటే పెద్దది అన్నారు. ఒకసారి సుందరేశ్ అయ్యర్, నేను 40 ఏళ్ళు భగవాన్ సన్నిధిలో ఉన్నాను. ఇప్పుడు నాకు మరో ఊరుకు బదిలీ అయింది. నేను భగవాన్కి ఎట్లా దూరంగా ఉండగలను అని చాలా దిగులుగా భగవాన్తో చెప్పుకున్నారు. దానికి భగవాన్, చూడండి 40 ఏళ్ళు భగవాన్తో ఉండి ఈనాడు భగవాన్కి దూరంగా ఉండటం అనే సంగతి గురించి యోచిస్తున్నారా అన్నారు. ఆ తర్వాత ఆయన బదిలీ ఆగిపోయింది. ఒక రోజున ఆశ్రమానికి ఒక దిగంబర సాధువు వచ్చి, నా భవిష్యత్తు ఏం కాబోతుంది అని భగవాన్ని అడిగితే, ఆయనకు చెప్పండి, వర్తమానం ఎలా ఉందో భవిష్యత్తు అలా ఉందని అన్నారు భగవాన్. ఒక ఆయన అనేక చోట్ల అనేక మంది మహాత్ముల్ని, మహర్షుల్ని, యోగుల్ని, గురువుల్ని దర్శించి ఆయా మత గ్రంథాలన్నీ చదివి వారి సాధనా మార్గాల్ని అనుసరించి వాటి గురించి భగవాన్తో చెప్పి, ఆ మార్గాల్లో ఏది సరైన దారి, నేను ఏ దారిని వెళ్ళాలి అని చాలా సీరియస్గా అడిగారు. దానికి భగవాన్ అంతకన్నా సీరియస్గా, అదే సమయాన హాల్లోంచి బయటికి వెడుతూ వచ్చిన దారినే వెళ్ళండి అన్నారు. ఆ మాట ఆయనకు ఎంతవరకు అర్థమైందో కానీ ఆయన వెళ్ళిపోయారు. భగవాన్ భక్తుడు రంగన్న కొడుకు రమణ కళ్యాణం అని ఒకటి రాసి దాన్ని భగవాన్కి ఇచ్చాడు. భగవాన్ దాన్ని చదివి సరిగా ఉందని, స్వామి షష్ఠిపూర్తి వివాహం వలె ధ్వనించేట్టు రాశారు. ఇంకా దీనికి ఏముంది, ఇదంతా వివాహ కార్యక్రమంలాగా వర్ణించారు. ప్రజలు చాలా తెలివిగా స్వామిని వివాహ బంధాల్లోకి, పెళ్లి గొడవల్లోకి లాగాలని చూస్తారు. ఎందుకంటే ఆ సంగతులు వాళ్ళ నవ్వులకు, సరదాలకు చక్కెలిగింతలు పెట్టుకున్నట్లు ఉంటాయి. మనుష్యులు తమ ఆంతర్యాల్లో ఏమున్నా వాటిని స్వామికి అంటగడతారు. బావుంది, వాళ్లను ఆ విధంగానే ఆనందించనివ్వండి అన్నారు.
ఒకసారి భగవాన్ మనుషుల మధ్య శత్రుత్వం గురించి మాట్లాడారు. మనల్ని ఎవరైతే ఖండిస్తారో, కాదంటారో, తిడతారో, నిందిస్తారో, నిరాకరిస్తారో వారు మన మిత్రులు. ఎందుకంటే మన శత్రువైన దేహాన్ని వారు నిందిస్తారు, ఖండిస్తారు. మన మనోశత్రువుకు శత్రువైన దేహానికి శత్రువు మనకు ఆప్తమిత్రుడు కావాలి కదా. అవునా? ఎవరైతే మనల్ని కొనియాడుతారో వారి నుంచి జాగ్రత్త పడాలి అన్నారు. ఆశ్రమం హాల్లోకి, వంటింట్లోకి కోతులు వచ్చి నానాగోల చేస్తున్నాయని పరిచారకుడు వాటిని కొడితే, నువ్వు కొట్టేది కోతుల్ని కాదు, నన్ను. ఆ దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి, ఆ బాధంతా నేను పడుతున్నాను అని. ఇదంతా అడవి, అనాదిగా కోతుల నివాస స్థలం. మానవుడు ఇటు రాకముందు ఎన్నో ఏళ్ల నుంచి ఈ కోతులన్నీ ఇక్కడ ఉంటున్నాయి హాయిగా. ఇప్పుడు మనం వాటి మధ్యకు వచ్చి వాటి నివాస స్థలమంతా ధ్వంసం చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. మనది దురాక్రమణ. వాటికి కష్టం కలిగి అల్లరి చేస్తే మనం కోపం తెచ్చుకోవడంలో న్యాయం ఏముంది? మనం కొంత బాధను భరిస్తేనేం అన్నారు. రొనాల్డ్ నిక్సన్ కేంబ్రిడ్జ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్. ఆయన వారణాసి, లక్నోలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి యశోదా మాత శిష్యులై సన్యసించి కాషాయం కట్టి కృష్ణప్రేమగా పేరు మార్చుకొని హిమాలయాల్లో ఆల్మోరా దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంత జీవితం గడుపుతూ హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో చాలా నిష్టగా కృష్ణ విగ్రహాన్ని పూజించేవారు. కృష్ణప్రేమ అరవిందయోగి దర్శనార్థం పాండిచేరి వచ్చి అక్కడి నుంచి భగవాన్ దర్శనార్థం శ్రీ రమణాశ్రమానికి వచ్చారు. ఆయన భగవాన్ని దర్శించి తన అనుభవాన్ని ఇట్లా రాసుకున్నారు. నేను భగవాన్ ఉన్న హాల్లో ప్రవేశించేటప్పటికీ కొందరు ధ్యానంలో కూర్చున్నారు. నేను వారితో కలిసి భగవాన్ ముందు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చున్నానో లేదో పదే పదే నువ్వెవరు అనే ప్రశ్న నాలో నాకే వినపడ ఆరంభించింది. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను ఆ ప్రశ్నను నిర్లక్ష్యం చేయని ఆరంభించాను. అయినా ఆ ప్రశ్న నన్ను విడవకుండా నా చెవులో వినపడుతోంది. చివరికి సమాధానం చెప్పాలి అనుకుని నేను కృష్ణ సేవకుడను అని చెప్పాను. ఆ సమాధానంతో ప్రశ్న రూపం మారింది. కృష్ణ ఎవరు అని. అది సరే, కానీ అసలు నన్ను ప్రశ్నించే నువ్వు ఎవరు అని నేనే ఎదురు ప్రశ్న వేశాను. కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా సోఫా శూన్యంగా ఉంది. భగవాన్ మాయమయ్యారు. మళ్ళా కళ్ళు మూశాను. ఆయన పెదవులపై చిరునవ్వు విరిసింది. అర్ధయుక్తమైన నవ్వు నవ్వారు భగవాన్ నన్ను చూసి. అప్పుడు తెలిసింది ఆయన నామరూపాతీతులని. ఆ తరువాత కృష్ణప్రేమ తాను వెంట తెచ్చుకున్న కృష్ణ విగ్రహాన్ని భగవాన్కి చూపారు. భగవాన్ దాన్ని ఎంతో ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఒక ఆయన తన కొడుక్కి ఆశ్రమంలో ఉపనయనం చేశారు భగవాన్ సమక్షంలో. ఆ సందర్భంలో భగవాన్ ఉపనయనం గురించి చెప్పారు. ఉపనయనం అంటే ఇంకో కన్ను, అది జ్ఞాననేత్రం. మూడో కన్ను ఉంది, దాన్ని తెరచి అసలు సత్యాన్ని దర్శించు అని అర్థం. ఆ సమయంలో అతనికి ప్రాణాయామం కూడా నేర్పుతారు. తండ్రి తనయుడికి బ్రహ్మోపదేశం చేసి జోలె కట్టి కొడుకును భిక్ష ఎత్తమంటాడు. అందులో ప్రథమ భిక్ష మాతృభిక్ష. తల్లి 3 పిడికెళ్ళు బియ్యం పోస్తోంది ఆ జోలిలో. గురుకులవాసం చేసి జ్ఞాననేత్రం తెరిచి ఆత్మానుభూతి పొందాలి అనేది ఉపనయనం యొక్క తాత్పర్యం అని. నిద్ర సుఖావస్థ. అది ఏ బాధలు లేని స్థితి. కానీ ఆ నిద్రలో దేహస్ఫురణ, ఎరుక ఏమీ లేకుండా నువ్వు ఉంటావు. అంటే నిద్రలో ఉన్నా నువ్వు దేహం కాదు. నిద్రలో నీకు అసలు మనిషినన్న తలంపే ఉండదు. అందుచేత ప్రపంచం, దాని దైన్యం నిద్రలో మనకు ఏమీ పట్టవు. నిద్రలో లేని దేహం మేల్కోగానే తగులుకొని మళ్ళా నిద్రపోయే వరకు లిప్తకాలం వదలక, ఊపిరి ఆడనివ్వక, ఉపశమనం విమోచనం లేకుండా మనని గట్టిగా పట్టుకొని విడదీయ సఖ్యం కాకుండా నీడగా ఉంటుంది. ఆ దేహాన్ని విస్మరించి అసలు మనం ఏమిటో మనకి మనం తెలుసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మనల్ని అంత గట్టిగా పట్టుకొని వెంటనంటి ఉంటుంది. అంటే జాగ్రత్తావస్థలో మనం అంత గట్టిగా దేహస్ఫురణలో లీనమై ఉంటాము. మెలకువ రాగానే మనసు బయటికి వచ్చి ప్రవృత్తమవుతుంది. దానితో ఆలోచనలు రేగుతాయి. శరీరం చేష్టలు ఆరంభమవుతాయి. ఆ ఆలోచన వల్ల కర్త విషయాలు అనే ద్వంద్వభావం ఏర్పడుతుంది. ఇవన్నీ కలిస్తే మనం మేల్కొన్నాం అంటాం. ఆ మెలకువతో దేహం, ప్రపంచం వాస్తవాలుగా తోస్తాయి. అంటే మెలకువలోని దేహాత్మబుద్ధి వల్లనే
ప్రపంచం పుడుతోంది. అంటే మెలకువలో అహం లేచి ఇంద్రియాల ద్వారా విషయాల్ని గ్రహించి తాను దేహం అని భ్రమించి అహంకరణను ఆత్మ అని చాటుతుంది. ఆ అహం వెనుక వ్యక్తిత్వం తలెత్తుతుంది. అంటే దేహం మేల్కుంటుంది, తలుపులు కలుగుతాయి. ఆ తర్వాత అహం ఆడించే ఆట అంతా ఇంత కాదు. నిద్ర మెలకువ దేహానికే, అలాగే పుట్టేది గిట్టేది దేహమే. నిద్ర మెలకువలో ఉండే నువ్వు ఒకటే, రెండు కాదు. కానీ మేల్కొని దేహంలో ఇరుక్కుని నానా అగచాట్లు పడతాము. నిద్ర మెలకువ, కానీ మరో అవస్థ ఉంది, అది స్వప్నావస్థ. ఆ అవస్థ కూడా ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. జాగ్రత్తావస్థ కూడా ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. కనుక దాన్ని పెద్ద కళ అన్నారు. మెలకువకి కళకి అంతే భేదం. కళ కల్పించినవి వట్టి కళ అని నిరూపించేది మెలకువ. కానీ కళ మెలకువల్లో జగత్తు తోస్తుంది. అలా తోచేది తలుపులకు విషయంగా ఉంటుంది. తలుపు గ్రహణ రెండు మనోవ్యాపారాలే. కళలో వ్యక్తి ఎన్నో రూపాలు తాలుస్తాడు, ఎన్నో అనుభవాలు పొందుతాడు. కానీ కళలోని నీరు కళలోని దాహాన్ని తీరుస్తుంది. కళలో శరీరం తాను కల్పించిన వాటిని వేరువేరు నామ రూపాలతో గ్రహిస్తోంది. కళ క్షణకాలంలో గడిచిపోయినా ఆ అనుభవం ఎంతో కాలం జరిగినట్లు అనిపిస్తుంది. మెలకువ తర్వాత కూడా ఆ అనుభవం తెగత్రెంపులు లేనిదై ఉంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి ఏది కలో ఏది నిజమో తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త స్వప్నాలు రెండు మనోకల్పితాలు కనుక. అందుచేత ఆ రెండింటిలో భేదం కనపడదు, ఉండదు, లేదు. ఈ గొడవంతా లేనిది నిద్రావస్థ. నిద్రలో మనం శుద్ధ చైతన్యానికి దగ్గరగా వెళ్ళవచ్చు. ఒక్క నిద్రలోనే నిర్విష ఆనందం సాధ్యం. కానీ నిద్ర ఆనంద స్థితి కాదు. నిద్ర ఆనంద స్థితి అని అనుకుని మనం జీవితమంతా నిద్రలో గడపకూడదు. నిద్రలో కాలమంతా గడపాలన్నా సాధ్యం కాదు. కానీ నిద్రలో అప్రయత్నంగానో అవ్యాజంగానో లభించే ఆనందాన్నో సుఖాన్నో మెలకువలో పొందాలి అంటే ఎంతో సాధన చేయాలి. ఆ సాధనాయత్నంలో ఆలోచనలు క్షణం కూడా ఆగక అడ్డు వస్తాయి. అందుచేత ఏ విధంగా చూసినా ఆనందానుభవానికి అటు నిద్రావస్థ ఇటు జాగ్రత్తావస్థ రెండు అనువైన స్థితులు కావు కనుక నిద్రలోని నిశ్చలత మెలకువలోని ఎరుక కలిసిన స్థితి జాగ్రత్త సుషుప్తి అనే స్థితిని పొందాలి. ఈ సందేహాలు సంశయాలు సమస్యలు ప్రశ్నలు ఆలోచనలు భావాలు తలుపులు ఎవరికి కలుగుతున్నాయో వారు దాన్ని తెలుసుకోకపోతే అవన్నీ ఎప్పటికీ ముడివీడక గజిబిజిగా ఉండిపోతాయి. అన్నింటికీ అతీతంగా శాశ్వతంగా స్థిరస్థితి అనేది ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది. జాగ్రత్త సుషుప్తి స్వప్న ఈ మూడు అవస్థలు స్థిరస్థితిలోని రాసులు. అవి సినిమా తెరపై కదలాడే బొమ్మలు వంటివి. తెర స్థిరం, వచ్చిపోయే బొమ్మలు తాత్కాలికం. శాశ్వతంగా స్థిరంగా ఉండే తెరను విస్మరించి దానిపై కదలాడే బొమ్మల్ని వాస్తవంగా సత్యంగా భావిస్తాం. కానీ ఆ బొమ్మల రాకపోకలు మాత్రం తెరను ఏ విధంగానూ బాధించవు, బంధించవు. అంటే తెర మీద నీరు తెరను తడపదు, అగ్ని తెరను కాల్చదు. ఆ స్థిరస్థితిని మామూలుగా ఉండే మూడు అవస్థలు ఏమాత్రం బాధించకుండా ఒకదాన్ని ఒకటి అధిగమిస్తూ పోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ మూడు అవస్థలు మానసికాలు. ఆ అవస్థలకు ఎప్పుడూ లోను కాకూడదు. వాటి మధ్య పడి మన నిజస్వభావాన్ని కలుషితం కానివ్వరాదు. కనుక ఆ నిజస్థితిని తెలుసుకొని అందు నిలవాలి. కానీ మన జీవితం అందుకు భిన్నంగా నడుస్తోంది, జరుగుతోంది. నేను నిద్రపోయాను అని జాగ్రత్తావస్థలో అనేవాడు నేను అని తనని తాను ప్రత్యేకంగా వ్యక్తపరుచుకుంటాడు. నిద్రలోని ఆ నేను మేల్కొన్న తర్వాత తానుగా అన్వయించుకొని నేను నిద్రపోయాను అని అంటాడు. ఆ నేను ఎవరు? నిద్రలోని నేను నిజమైన సహజమైన నేను, అదే అసలు నేను. మెలకువలోని నేను కేవలం అహంభావన. నిజానికి నిద్రలోని నేను మెలకువలోని నేను ఒకటే. కానీ నిద్రలోని నేను నిర్గుణంగా ఉంటే మెలకువలోని నేను సగుణమైన నానాత్వం తాలుస్తుంది. నిద్రలోని నేనే నిజమైనది, శాశ్వతమైనది. జాగ్రత్తావస్థలో క్షణం వదలని దేహంలోంచి అన్నింటినీ అంతని అనుక్షణం చూసి
తెలుసుకొని గ్రహిస్తాం. మన కోర్కెలకు ఆధారమైన వాటిని అనుభవిస్తాం. అనుభవించేది అసలు నేను కాదు. అందుచేత ఆ ఆనందమేదో అది మనకు విడిగా బయట దూరంగా ఉందనుకుని దానికోసం ప్రయత్నించడం పెద్ద పొరపాటు. ఆ ఆనందం తమలోనే ఉందని గ్రహించడమే జ్ఞానం. అది ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఆమె మెడలో కంఠాభరణం ఉంచుకొని అది పోయింది అనుకుని దానికోసం వెదికి గొడవపడి అలసిపోయి చివరికి ఎవరో చెప్పగా అది తన మెడలోనే ఉందన్న సంగతి తెలుసుకొని అంతసేపు లేదని పోయిందని విచారపడిన ఆమె సంతోషించినట్లు ఉంటుంది. ఎప్పుడు తమలోనే ఉన్న ఆనందం అప్పుడే తమకు తెలిసినట్లు భావించి సంతోషించడం. అసలు నీ నిజస్వభావం, నీ నిజస్థితి ఏమిటంటే అది తలుపులు లేని కేవల స్థితి. అదే నీ ఉనికి. అది జ్ఞానుల స్థితి. అది నిద్ర జాగ్రత్త రెండు అవస్థలు ఏకకాలంలో పనిచేసే స్థితి. కానీ అది ఏ ఒక్క అవస్థ కాదు. దాన్నే పూర్ణచిత్ అంటారు. అది నిద్రకి మెలకువకి మధ్య స్థితి. అది స్తబ్దత కాదు, క్షణ భంగురము కాదు. అది శాశ్వతం. జాగ్రత్త, సుషుప్తి, స్వప్న ఈ మూడు అవస్థలకు అధిష్టాన దేవత త్రిపురాదేవి అంటారు. ఆమెను శుద్ధ అఖండ చిత్ స్వరూపిణిగా వర్ణిస్తూ అజ్ఞానులకు ఆమె రూపం జాగ్రత్త రూపం గాను, జ్ఞానులకు కేవలం నిర్వికల్ప స్వాత్మరూపంగాను భాషించును అంటారు. జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం మూడు అవస్థల్ని వర్ణించిన పిమ్మట కేవలం సాక్షి రూపంగా మిగిలిన అవస్థను తురీయ అవస్థ అంటారు. బెంగళూరు నుంచి 3 లేడీ డాక్టర్లు వచ్చారు. వారిలో ఒక ఆమె భర్త ఆ మధ్య జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె పునర్జన్మ ఉందా అని భగవాన్ని అడిగింది. భగవాన్, జన్మ అంటే ఏమిటో మీకు తెలుసా? ఆమె, తెలుసు. నేను ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో కూడా నేను ఉంటాను అనేది తెలుసుకోదలిచాను. భగవాన్, భూత భవిష్యత్ వర్తమానాల గురించా మీరు అడుగుతున్నది? ఆమె, అవును. నిన్న ఫలితమే నేడు, అదే గతం. రేపు భవిష్యత్తు, అది నేటి ఫలితం. నేడు అంటే వర్తమానం, అవునా స్వామి? భగవాన్, భూత భవిష్యత్తులు లేవు, ఉన్నది వర్తమానం ఒక్కటే. నిన్న అది నీ అనుభవంలో ఉన్నది అంటే అది వర్తమానమే. రేపు అనేది నీ అనుభవంలో ఉండాలి అనుకున్నా అది వర్తమానమే అవుతుంది. కాబట్టి అనుభవం ఒక్కటే వర్తమానంలో ఉంటుంది. అనుభవానికి అతీతంగా ఏమీ లేదు. ఆమె, గతం భవిష్యత్తు రెండూ కేవలం భ్రాంతి, భావన, ఊహేనంటారా? భగవాన్, అవును. చివరికి వర్తమానం కూడా ఊహే. ఎందుకంటే కాలభావన పూర్తిగా మానసికం. అలాగే ఆకాశం, దూరం కూడా మానసికమే. కాబట్టి జనన మరణాలు కాలదూరాలకు చెందినవి. చివరికి అవి కూడా ఊహే. భయంకరమైన మృత్యుభీతి నుంచి తప్పించుకోవడం ఎట్లు అని ఒకరు అడిగారు. భగవాన్, మృత్యుభీతి నిన్ను ఎప్పుడు ఆవరించి ఉంటుంది? మీరు దీర్ఘ సుషుప్తిలో ఉంటే, అంటే స్వప్నరహిత నిద్రలో ఉన్నప్పుడు మృత్యుభీతి ఉంటుందా? క్లోరోఫామ్ ప్రభావంలో ఉన్నప్పుడు మీకు అనుభవం కలుగుతుందా? మీరు పూర్తి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడే మీకు అనుభవం కలుగుతుంది. మృత్యుభీతి కలుగుతుంది. ఆ భావాన్నే వెంటాడుతుంది. అంటే ఈ ప్రపంచాన్ని పరికించినప్పుడు, అంటే దేహాత్మ బుద్ధి ఏర్పడిన తర్వాతనే మృత్యుభీతి కలుగుతుంది. దేహాత్మ బుద్ధి లేక ప్రపంచాన్ని గమనించని స్థితిలో ఏ భయము భావము కలుగదు. భగవాన్ పునర్జన్మ గురించిన ఆలోచనను తోసేయమన్నారు. పుట్టేది చచ్చేది దేహం, ఎప్పుడూ ఉండేది నువ్వు, అదే అసలు సత్యం. దాన్ని ముందు తెలుసుకో అన్నారు భగవాన్. ఎందుకంటే నిజమైన పునర్జన్మ అహం నాశనమై ఆత్మగా మిగలడం. నిద్ర తాత్కాలిక, మృతి అంటే మృతి తాత్కాలికమని అర్థం. అందుచేత బ్రతుకు తాత్కాలికమే. ఆ విధంగా చావు బ్రతుకులు రెండూ తాత్కాలికమైతే శాశ్వతమైనది, స్థిరమైనది ఒకటి ఉండవలే. అదే అసలు సత్యం. అదే నేను, అదే ఆత్మ, అదే అన్నీ అంతా. సముద్రంలో కలిసిన నదులన్నీ ఆవిరై అడవుల్లో కొండల్లో వర్షించి సెలయేరులై నదులై తిరిగి సముద్రంలో కలుస్తాయి. అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాలు, నేనులు, జీవులు నిద్రలో కోల్పోబడతాయి. మేల్కోగానే వారి వారి ప్రారబ్ధ కర్మలను బట్టి, వాసనలను బట్టి యథాప్రకారం ఆయా దేహాల్లో ప్రవేశించి పనిచేయ ఆరంభిస్తాయి. దాని ప్రకారం మృత్యువుతో స్థితినాశనం కాదు.
అనే ఒక వాదం బయలుదేరింది. జీవనసారం ఉన్నంతకాలం జన్మలు కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనలోని నిగూఢమైన, శక్తివంతమైన, సామర్థ్యవంతమైన అవకాశాలన్నీ చావు సమయంలో హృదయంలో చేరి నాశనం కాకుండా ఉంటాయి. ఆ విధంగా పునర్జన్మ కలుగుతుంది అనే మరొక వాదం కూడా ప్రచారంలో ఉంది. బృహదారణ్యక ఉపనిషత్తులో జ్ఞానులు తిరిగి జన్మించరని, చీకటిదారిని అజ్ఞానంలో బ్రతికిన వారు, పయనించిన వారు తిరిగి జన్మ ఎత్తుతారని, సూక్ష్మ శరీరంతో ఫలాన్ని అనుభవించిన తర్వాత జన్మిస్తారని ఉంది. బుద్ధ భగవానులు సాధకులను ఆత్మసాక్షాత్కారం వైపు నడపడమే తన ప్రథమ ఉద్యమంగా, ఉద్దేశంగా, నిజమైన కార్యంగా చేపట్టి ఉండవచ్చు. కానీ ఆయన్ని చేరిన కొందరు అర్థం లేని అప్రస్తుతపు తాత్కాలిక సంతృప్తి కోసం, కుతూహలంతో జీవితానంతరం ఏమిటి అనే ప్రశ్నలు వేస్తే బుద్ధుడు సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఎందుకంటే దేహాత్మ ప్రభావం వల్ల జన్మ, మృత్యువు, పునర్జన్మ అనే భావనలు కలుగుతాయని, ప్రతి ఒక్కటి అన్నీ అంతా ఆత్మేనని ఆయన భావం. మరణానంతరం ఏమవుతాం అనే దానికన్నా ఆ క్షణంలో ఎట్లా ఉన్నామో తెలుసుకోవడం ఉత్తమం అన్నాడు బుద్ధుడు. అంటే ఈ జీవితం వెనుకనున్న సత్యాన్ని తెలుసుకోమని. కానీ ప్రజలు ఆ విషయానికి దృష్టి మరల్చరు, శ్రద్ధ చూపరు, చెవినివ్వరు. ఎంతకీ ప్రజల దృష్టి, ఆసక్తి, శ్రద్ధ అంతా ఎప్పుడో ఎక్కడో ఏం కాబోతుందో అనే దానిపైనే ఆలోచన, ఆందోళన, అశాంతి. దృష్టి అంతా ఎప్పుడో ఎక్కడో ఏదో తటస్థిస్తుంది అనే దాని మీద, స్వర్గ నరకాల మీద, పునర్జన్మ మీద. దానికి కారణం అసలు సత్యాన్ని విస్మరించి మాయని, నిగూఢత్వాన్ని కోరటం, మాయా భ్రాంతి మీద మమకారం. అవే వాస్తవం అనుకోవడం, బంధాల్ని తెచ్చిపెట్టుకోవడం, అవి మనల్ని జనన మరణ వలయంలో పడద్రోయడం, సంసార కూపంలో కూలదోయడం జరుగుతోంది అన్నాడు బుద్ధుడు. ఆ విషయాన్నే భ్రాంతి నుంచి దృష్టి మరల్చు, విమోచనకై వెతుకు అన్నారు రమణ భగవానులు. జ్ఞానసిద్ధి పొందిన వారు మరణానంతరం ఆత్మలో లీనమై ఉంటారని, కొందరికి మాత్రం కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయని, ఆ సంస్కారాలే సంకల్ప రూపంలో నిలుస్తాయని, ఆ సంస్కారాలు తీరేంత వరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు. ఏమైనా పునర్జన్మ అనేది కేవలం ఆలోచనకు చెందింది. ఆత్మసిద్ధి వల్ల ఆ ఆలోచన ఆగిపోతుంది. జనన మరణ వలయ భ్రాంతి తొలగుతుంది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.